హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో టక్స్ బ్లౌజ్ కుట్టే విధానం చూద్దాం. ఆలస్యం లేకుండా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా షేప్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత హ్యాండ్స్కి కచ్చా సిలా వేసుకుందామండి. వేసుకుని హెమ్మింగ్ కోసం కచ్చా సిలా వేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నామండి. దాన్ని మాక్ జాకెట్తో టిక్స్ మార్క్స్ పెట్టుకున్నాము. టక్స్ కోసం టక్స్ వేసుకుంటున్నామండి. ఈ విధంగా టక్స్ వేసుకోవాలండి. వేసుకోవడం పూర్తయిన తర్వాత షేప్ని అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా షేప్ని అటాచ్ చేసుకోవాలండి. లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ని షేప్ని అటాచ్ చేస్తే బాగా నీట్గా వస్తుందండి. తర్వాత ఒక సిల్లాయి వేద్దాం. దానిపైన క్లాత్ కొంచెం కట్ చేసుకున్నాము. తర్వాత అలాగే రెండో భాగాన్ని కూడా అదే విధంగా టక్స్ వేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలండి. ఇలా సేమ్ అదే విధంగా షేప్ని అతుక్కుంటున్నాము. అలాగే ఫోల్డ్ చేసి లోపలికి ఈ విధంగానే వేసుకుంటే బాగుంటుందండి. నీట్గా వస్తుందండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు కుట్టడం పూర్తయిందండి. తర్వాత మెడని కూడా చూసుకుందాం. తర్వాత ఊక్ పట్టి తాళ్ళు పట్టి రెండు కట్టుకుంటున్నామండి. ముందుగా తాళ్ళు పట్టి కడుతున్నానండి. ఈ విధంగా రెండు సిలాలు వేసుకున్నామండి. తర్వాత జాయింట్ కోసమని టిక్ మార్క్స్ పెట్టుకుంటున్నానండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు కొలతలు చూసుకుని. తర్వాత ఊక్ పెట్టి కూడా కడుతున్నాను. అలాగే ఈ విధంగా కట్టుకోవాలండి. సేమ్ నీట్గా ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. రెండు పట్టీలు సేమ్ వచ్చినాయో లేదో చూసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని మనం కట్ చేసుకోవాలండి ఫినిషింగ్ కోసం. అదే విధంగా మాప్ జాకెట్ తోటి కొలతలు చూసుకొని జాయింట్ కోసం చేస్తున్నానండి. తర్వాత వెనుక భాగం కూడా తీసుకున్నాను. దాన్ని కూడా టక్స్ వేసుకుంటున్నాను. ఈ విధంగా టక్స్ వేసుకున్నాను. తర్వాత నడుముకి పట్టి కట్టాలండి. నడుము పట్టి దీన్ని జాయింట్ చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలండి. చూస్తున్నట్టుగా ఈ విధంగా నడుము పట్టి కట్టుకోండి. తర్వాత ఒక కచ్చా సిలా వేస్తున్నాను. దాని మీద హెమ్మింగ్ కోసం అక్కడ హెమ్మింగ్ వస్తుందండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్ చేస్తున్నానండి. షోల్డర్ దగ్గర ఇట్లా ఈ విధంగా షోల్డర్ లోపలికి అలా సిలా వేసుకోవాలండి. రెండు సిలాలు వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. తర్వాత ఇప్పుడు మెడపట్టీలు కట్టుకోవాలండి. మెడపట్టీలు అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ఈ క్రాస్ పట్టీలని ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్ పట్టీని అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదండి మొత్తం. ఇప్పుడు బ్లౌజ్ మెడకి నెక్కి దీన్ని అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా అండి పైపింగ్ వేస్తున్నాను నేను. ఈ విధంగా అటాచ్ చేయాలండి. దీన్ని ఇది సాగదీయకూడదండి. లాక్కుండా కింద బ్లౌజ్ని సాగదీయకూడదండి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ లోపలికి మడిచి ఈ విధంగా పైపింగ్ వేయాలండి. చూస్తున్న విధంగా జాగ్రత్తగా వేస్తే ఫినిషింగ్ బాగా వస్తుందండి. చూస్తున్న విధంగా పైపింగ్ని వేసుకోవాలండి. ఈ వీడియో కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఉపయోగపడుతుందండి.
ఇదిగోండి పైపింగ్ ఈ విధంగా వేసుకోవాలి, నీట్గా బాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. హ్యాండ్స్ని అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా హ్యాండ్స్ని కూడా బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నాము. 2 సిలాలు వేసుకుంటే పక్కాగా ఉంటుందండి. దీన్ని పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసిన తర్వాత అలాగే నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్, నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలా ఆ విధంగానే సిలాయి వేసుకుందామండి. డబల్ సిలాయి వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత హ్యాండ్స్ కుట్టడం పూర్తయిందండి. చూస్తున్నట్టుగా ఇప్పుడు పక్కన టక్స్ కూడా వేసానండి. ఒక టక్స్ వేసాను, తర్వాత రెండింటిని జాయిన్ చేశాను. జాయిన్ చేసి హ్యాండ్స్ మొత్తం నడుము దగ్గర దాకా మనం కొలతల మాప్ జాకెట్ తోటి కొలుచుకుంటూ సిలాయి వేసుకుంటున్నాను. ఇలాగా ఒక 4 సిలాయిలు వేయాల్సి ఉంటుంది. చూస్తున్నట్టుగా ఈ విధంగా బ్లౌజ్ని అటాచ్ చేసుకోవాలండి. ముందైతే ఒక స్టిచ్చింగ్ వేయాలండి. ఇలా వేస్తే నీట్గా వస్తుంది. లోపలికి మడిస్తే ఖర్చు కనిపించకుండా నీట్గా వస్తుందండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఈ విధంగా సేమ్ 2 పక్కల సేమ్ కుట్టుకోవాలండి. ఈ విధంగా సిలాయి వేసుకోవాలి. ఇప్పుడైతే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి.